ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 14వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపాత్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 14వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా మీ భార్య ఎవరైతే ఉన్నాయో ఆ భార్య యొక్క సహాయ సహకారాలు మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి. దానివల్ల మీ సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన వస్తువులు కానీ, మీకు కావాల్సిన మీరు చేయాల్సిన పనులు కానీ సకాలంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మెచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు అంతా కూడా చాలా జాయ్ఫుల్గా మీరు గడుపుతారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా మీరు బాగా గడుపుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి, స్నేహితుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ యొక్క ప్రోత్సాహ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ హ్యాపీగా, సంతోషంగా గడపడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలన్నీ కూడా మీకు ఎక్కువగా లాభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. రుణాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున రుణాలు మీకు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యాపారాలు కానీ, ప్రభుత్వ సంబంధమైన పనులు కానీ, అనుమతులు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం మీకు అన్ని రకాలుగా కూడా మీకు బ్రహ్మాండంగా ఆదాయం వస్తుందన్న విషయాన్ని గమనించాలి. అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు మీ దినాన్ని మీరు గడుపుతారు. అలాగే ఒక రకమైన ఆత్మవిశ్వాసం కూడా మీకు పెరుగుతుంది. ఆదాయం బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఈ రెండు బాగుండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలా పూర్తి చేసి మీరు మీ కార్యాలలో కూడా మంచి విజయాన్ని సాధించడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా సాహసవంతంగా, ధైర్యంతో కూడుకుని మీరు చేస్తారు. దానివల్ల మీరు మీ యొక్క పనుల్లో మంచి విజయాలను చవిచూస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. వాళ్ళ యొక్క వ్యాపారాల్లో లాభాలు రావటం వల్ల, మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాన్ని మరింత పరిధిని పెంచుకుని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనులకి మంచి గుర్తింపు లభించి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మీకు ఏకాగ్రతగా బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ బాగా కుదురుతుంది. దానివల్ల మీ యొక్క విద్యా పాఠవాలలో విద్యలో ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారు, మంచి ఫలితాలని మీరు చేజిక్కించుకుంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయన్న విషయాన్ని గమనించాలి. విద్యారంగంలో మీకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గతంలో మీకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే ఆ రుణాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు రుణాలు చేస్తుంటే ఆ రుణాలని మీరు తిరిగి అవి తీర్చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది, ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు ప్రతి పనిని కూడా చాలా ఉత్సాహవంతంగా సమయస్ఫూర్తిగా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల మంచి విజయాలను కూడా చవిచూడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా దాన్ని సంపూర్ణంగా విజయవంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇంటా బయట కూడా వాళ్ళు సుఖ సంతోషాలని చవిచూస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 14వ తేదీన చాలా వరకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చాలా వరకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరింత వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి, శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.